నవంబర్ 24న చంబల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనల్లో నలుగురైతే చనిపోయారు. దీనిపైన ప్రతిపక్షాలైతే తీవ్రంగా యోగి ఆదిత్యనాథ్‌ని, ఆయన ప్రభుత్వాన్నైతే విమర్శించడం జరిగింది. దానికి కౌంటర్‌గా, జవాబుగా యోగి ఆదిత్యనాథ్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. నిజానికి చంబల్ నగరంలో హరిహర ఆలయాన్ని కూల్చేసి అక్కడ మసీదుని నిర్మించినట్లుగా బాబర్ తన పుస్తకంలో 'బాబర్‌నామా'లోనే రాశారు. ఈ నిజాలు ఎప్పటికీ ఆగవు. సూర్యుడిని, చంద్రుడిని, నిజాల్ని ఎవరూ కూడా ఆపలేరు. కాబట్టి ఏదో ఒక రోజు తెలుస్తాయి. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ప్రతిపక్షాలకి నిజాలేంటో తెలిసినా కూడా బయటికి చెప్పవవి. కేవలం ఓటు బ్యాంకుతో మాత్రమే అవి నడుస్తుంటాయి అని సురకలంటించారు అటు సమాజ్‌వాదీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. అంతేకాకుండా అక్కడ చంబల్ నగరంలోనే ఇంచుమించు ప్రతి మత సంస్థలో కూడా, అంటే ప్రతి మసీదులో కూడా విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా అందరికీ కూడా, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వారికి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు. ఇది ప్రభుత్వానికి విరుద్ధం. మొత్తం ఉత్తరప్రదేశ్‌లో 25-30% లోపే ఈ లైన్ లాస్ ఉంటే, కేవలం చంబల్ నగరంలోనే 70-80% లైన్ లాస్ ఉందని చెప్పడం జరిగింది. అంతేకాదు మతపరమైనటువంటి ఎటువంటి దగ్గర, అంటే ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి మా ప్రభుత్వం ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎటువంటి పండగలు చేసుకున్నా ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము అంత భద్రత ఏర్పాటు చేస్తున్నాం. కానీ హిందూ పండగలు జరుగుతున్నప్పుడు మాత్రం చాలా దాడులు చేస్తున్నారు. ఈసారి నుంచి ఎవరైనా అలాంటి దాడులు చేస్తే మా ప్రభుత్వం ఉపేక్షించేది లేదు. తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా నిన్న అసెంబ్లీ సాక్షిగా యోగి ఆదిత్యనాథ్ గారైతే చెప్పడం జరిగింది.